మనకి కేవీహెచ్పి హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ ఇంట్లో దొంగలు చొరబడ్డారనమాట. అయితే ఈ దొంగతనం ఖచ్చితంగా ఇది ఒక వింతైన దొంగతనం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక దొంగలు ఒక ఇంట్లో పడ్డారు అంటే వాళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్తే గోల్డ్ కానీ ఇంకేదైనా డబ్బులు కానీ ఇటువంటివి తీసుకెళ్తూ ఉంటారు. సో మరి ఆ మధ్యలో ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు ఎదురొచ్చారనుకోండి, సో వాళ్ళ మీద అటాకులు చేయడం, సో ఈ విధంగా చేసి వాళ్ళు అక్కడ ఉన్న డబ్బుల్ని బంగారాన్ని దొంగలించుకెళ్తారు. కానీ ఇప్పుడు ఈ కేబిహెచ్పిలో దొంగతనం ఏం జరిగిందంటే, అక్కడ రిటైర్డ్ ఎంఆర్ఓ అన్నాను కాబట్టి ఖచ్చితంగా అతని ఏజ్ మరి వృద్ధాప్యంలోనే ఉంటాడు. సో మరి వాళ్ళ వైఫ్ చూసుకున్నా సరే వృద్ధాప్యంలోనే ఉంటారు కాబట్టి, సో అయితే వాళ్ళు సమస్యలు పోతున్నప్పుడు ఆ దొంగలు ఏం చేశారంటే తీసుకొచ్చి వీళ్ళిద్దరికి వాటర్ తీసుకొచ్చి వాటర్ తాపించి దాని తర్వాత వీళ్ళైతే వెళ్ళిపోవడం జరిగిందనమాట. అయితే మరి దీని గురించి వాళ్ళిద్దరు వృద్ధులు ఇద్దరు కూడా ఒకటే చెప్తున్నారు. సో వాళ్ళిద్దరు కనుక మాకు మంచిలు కనుక ఇవ్వకపోయినట్టయితే సో ఇప్పుడు మేము బ్రతుకుండే వాళ్ళం కాదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని తర్వాత మరి నగదు అదేవిధంగా మరి ఆ ఇంట్లో ఉన్న సామాగ్రి ఏదైతే ఉండిద్దో వాటన్నిటిని కూడా లూటీ చేశారని చెప్పేసి వాపోవటం జరిగిందనమాట.